హలో వ్యూవర్స్, ముందుగా మీ అందరికీ హ్యాపీ దీపావళి. నేను మీ కేవీజీ. ఈరోజు దీపావళి రాత్రిని శాస్త్రకళ్ళతో చూద్దాం. దీపావళి టపాసులు కాలుతున్నప్పుడు అవి వెదజల్లే రంగుల మంటల గురించి, దాని వెనుక దాగి ఉన్న కెమిస్ట్రీ మ్యాజిక్ గురించి తెలుసుకుందాం. దీనికి కావాల్సింది మీథైల్ ఆల్కహాల్ని ఒక బీకర్లో తీసుకొని స్పిరిట్ ల్యాంప్తో దాన్ని మండిద్దాం. అది మనకి పారదర్శకమైన మంటతో మండుతుంది. ఇప్పుడు దాంట్లో సోడియం క్లోరైడ్ లవణాన్ని పైనుండి చల్లండి. అది మండుతూ పసుపు వర్ణాన్ని ఇస్తుంది, అంటే సోడియం పసుపు రంగుని ఇస్తుంది. లిథియంని మండించినప్పుడు అది పింక్ వర్ణాన్ని ఇస్తుంది. పొటాషియంని మండించినప్పుడు అది నీలి వర్ణాన్ని ఇస్తుంది. అలాగే స్ట్రాన్షియాన్ని మండించినప్పుడు అది ఎరుపు వర్ణాన్ని ఇస్తుంది. బేరియాన్ని మండించినప్పుడు గ్రీన్ని ఇస్తుంది. అలాగే కాపర్ని మండించినప్పుడు అది నీలి వర్ణాన్ని ఇస్తుంది. ఐరన్ని, మెగ్నీషియాన్ని మండించినప్పుడు అది మనకి తెలుపు, పసుపు వర్ణాలతో కూడిన కలయికని ఇస్తుంది. ఇలా రంగురంగులు మంటను మనకి కావాలనుకున్నప్పుడు అన్ని మూలకాలని ఒకసారి కలిపితే మనకి వివిధ రంగుల్లో మంటలు వస్తాయి. ఇదే రహస్యం. మనము టపాసులు కాల్చినప్పుడు రంగురంగుల మంటలు రావడానికి కారణం ప్రతి దాని వెనుక ఉన్నటువంటి మూలకమే.